ఇక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద హైటెన్షన్ నెలకొంది. హెచ్సియు ఎదుట భారీగా పోలీసులు మోహరించారు. వర్సిటీ మెయిన్ గేట్ దగ్గర బలగాలు మోహరించాయి. మరోవైపు యూనివర్సిటీ లోపలికి వెళ్తున్న విద్యార్థులను అలాగే ఉద్యోగుల గుర్తింపు కార్డులను సిబ్బంది పరిశీలిస్తోంది. ప్రధానంగా హెచ్సియుకి చెందిన 400 ఎకరాల భూమిని ప్రభుత్వం అమ్మడాన్ని విద్యార్థి సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రస్తుతం జేసీబీలతో భూమిని చెదునపేస్తోంది రేవంత్ ప్రభుత్వం. దీంతో వర్సిటీలోకి జేసీబీలు రావడంతో విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మరోవైపు ప్రభుత్వం వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని ప్రైవేటు పరం చేస్తున్నారంటూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. సంబంధించి మాట్లాడదాం. ప్రజెంట్ మనతో స్టూడెంట్ లీడర్స్ ఉన్నారు. మేడం, ఏం జరుగుతుంది లోపల? దాదాపు 400 ఎకరాల భూమి అనేది ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది. ఎటువంటి పనులు స్టార్ట్ చేశారు లోపల? అక్కడ మొత్తం 50 జేసీబీలు తీసుకొచ్చి పోలీస్ టెంట్లు వేసుకొని మొత్తం చెట్లని నేలమట్టం చేసే పరిస్థితి జరుగుతుంది. ఎవరికి అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియకుండా మొత్తం మీడియా కవరేజ్ లేకుండా మేము ఒకవేళ ఫోన్లు తీసుకెళ్లి వీడియో తీసే ప్రయత్నం చేస్తే లాఠీలు తీసుకొచ్చి మా మీద దాడి చేసే పరిస్థితి ఉంది. నేను అలాగా అడిగినందుకు 50 మందిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఇప్పటికీ 2 మీద ఎఫ్ఐఆర్ వేసి వాళ్ళు ఇంకా పోలీస్ స్టేషన్లో ఉన్నారు. సో ఇంత పోలీసులు ఇంతమంది రావాల్సిన అవసరం ఏంటో మరి మాకైతే తెలియట్లేదు. అది కూడా సెంట్రల్ యూనివర్సిటీలో. మమ్మల్ని ఈ సెంట్రల్ యూనివర్సిటీలో ఏదో ఒక ఖైదీలాగా టెర్రరిస్ట్ లాగా మొన్న గేట్ వేసేసి మమ్మల్ని బయట నుంచి లాక్ చేసి పెట్టుంచారు. సో ఇలా జరుగుతుంది ఇక్కడ. అంటే లోపల వన్యప్రాణులు ఉన్నాయి, లేకపోతే ప్రభుత్వమే ఒక పెద్దగా అంతగా ఏం లేవు, అంత నార్మల్ గానే ఉంటుంది అనేది ప్రభుత్వం నుంచి కొంతమంది చెప్తున్నటువంటి మాట. సో ఇప్పుడు అసలు లోపల వన్యప్రాణులకు సంబంధించి సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది? కొన్ని వీడియోస్ కూడా వస్తున్నాయి. అక్కడ నెమళ్ళు అరుస్తున్న విజువల్స్ కూడా పంపిస్తున్నారు. ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్? అక్కడ చాలా యానిమల్స్ ఉంటాయి. అక్కడ 2 లేక్స్ ఉంటాయి. అందులో ఎండేంజర్డ్ స్పీషీస్ అయిన టర్టిల్ ఉంటుంది. అన్నీ ఉన్నాయి అక్కడ. జింకలు కానీ ఇక్కడ హైదరాబాద్లో వాటంతట అవే ఉన్న ప్లేస్ ఇది ఒక్కటే. అండ్ దీన్ని మీకు తెలుసు కదా, అందరూ లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ అని పిలుస్తుంటారు. ఇలాంటి ప్లేస్లో మొత్తం చెట్లని 400 ఎకరాల చెట్లని అలా నేలమట్టం చేస్తే ఇప్పుడు 400 ఎకరాలు ఉంటే జింకలు బర్డ్స్ ఏవి ఉండవంటారా మీరు? సో ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు సంబంధించినటువంటి ల్యాండ్స్ అనేవి మాటలకు సంబంధించి ఏం చెప్తారు? అది ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే గవర్నమెంట్కి బుద్ధి ఉండాలి చెప్పాలంటే. ఇప్పుడు మీకే తెలుసు పొల్యూషన్లో ఎంత ఉంది హైదరాబాద్కి. రేపు నెక్స్ట్ ఢిల్లీలా తయారవుతుంది మీరు ఇది అని చేస్తే. మేము ఇక్కడ ఉండి వెళ్ళిపోతాం. 1 సంవత్సరం 2 సంవత్సరాలే మేము ఉండేది. హైదరాబాద్ సిటీయే ఇక్కడ ఉండేది. వీళ్ళు ఈ బ్రంట్ అంతా వాళ్ళే బేర్ చేయాలి. వాటర్ నెక్స్ట్ వచ్చే నెల వస్తే తాగడానికి నీళ్లు ఉండదు ఇక్కడ. ఇప్పుడు ఉన్న లేక్స్ ని అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తే అక్కడ గ్రౌండ్ వాటర్ అంతా పోతుంది. గ్రౌండ్ వాటర్ లేనప్పుడు ఇంకా ఎక్కడి నుంచి మీరు వాటర్ తీసుకొస్తారు? ఇది హైదరాబాద్ జనాల్ని కష్టపెడుతున్నట్టే. ఈ పనులు ఇలాగే కంటిన్యూ అయితే మీ తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మేము లీగల్ గా ఆల్రెడీ ఫైట్ చేస్తున్నాం. కాకపోతే లీగల్ గా పిల్ వేసినప్పటికీ వాళ్ళు రియాక్ట్ అయ్యే లోపు వీళ్ళు ఒక వార్ ఫూటింగ్ బేసిస్ లో 50 జేసీబీస్ ని తీసుకొచ్చి డే అండ్ నైట్ వర్క్ చేసి అది మేము వెళ్లే లోపు వీళ్ళు మొత్తం చదువు చేసేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఎలాగైనా సరే మేము దీన్ని చాలా తీవ్రంగా అన్ని నేషనల్ యూనివర్సిటీస్ అన్ని కలిసి మేము చాలా స్ట్రాంగ్ గా దీని గురించి ప్రొటెస్ట్ చేస్తాం మా ల్యాండ్ గురించి. సో అది చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. ప్రభుత్వం చేస్తుంది అనాలోచిత చర్య ఇది. ఖచ్చితంగా లోపల 400 ఎకరాలకు సంబంధించి కూడా ల్యాండ్ అనేది ప్రభుత్వం అన్ని ప్రైవేటు వ్యక్తుల పరం చేయాలని చూస్తుంది. ఇది సరైనటువంటి పద్ధతి కాదని చెప్పంటూ కొంతమంది తెలియజేస్తున్నారు. మరికొంతమంది విద్యార్థి స్టూడెంట్ లీడర్స్ కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఏం చెప్తారు? లోపల జరుగుతున్నటువంటి ఈ యొక్క అంటే ల్యాండ్కి సంబంధించిన చదువు చేస్తున్నారని తెలుస్తుంది. 400 ఎకరాలకు సంబంధించి ఏం చెప్తారు? సార్, ఇది చాలా ఘోరంగా జరుగుతుంది సార్. నిన్నటి వరకు ఏమైతే ఉందో ఈ జేసీబీలు వచ్చేసి ఇక్కడ ఎలిప్యాడ్ రీజన్లో డిమాలిషన్ చేసేది చూసాము. ఇప్పుడు ఏదైతే ఉందో 50-60 జేసీబీస్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ది ఫారెస్ట్ వెళ్తుంది. వీళ్ళు అవర్స్లో వచ్చేసి ఎన్ని చెట్లు కొట్టేస్తున్నారో అక్కడ మేము లైవ్లో చూసే జరుగుతుంది. అక్కడ ఒకవేళ మేము కొంచెం లోపల వెళ్ళి క్వశ్చన్ ఏమైనా ఎందుకని ఇది అన్ని చేస్తున్నారని క్వశ్చన్ చేసేకి వెళుతుంటే అక్కడ బ్యాక్ స్టూడెంట్స్ పైన డీటైన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ అక్కడ స్టూడెంట్స్ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. ఓవర్గా మొబిలైజ్ అయ్యేసి అక్కడ ఏమన్నా వెళితే వాళ్ళక్కడ అన్నిటికీ వాళ్ళు ప్రిపేర్గా ఉన్నారు సార్. ఇది చాలా ప్లాన్డ్గా చేస్తారు. ఈ 2 డేస్లో వచ్చేసి మేము డెమాలిషన్ చేసామనుకో స్టూడెంట్స్ అనేది వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉంటుంది ఈ ఫెస్టివల్స్ ఉన్నందువల్ల. సో వాళ్ళు ఇది చాలా పక్కా ప్లాన్డ్గా చేస్తారు సార్. ఇది లోపల ల్యాండ్స్ అనేవి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించినవి అనేది ప్రభుత్వం నుంచి కూడా ఒక వాదనతో వస్తుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? సార్ సరే సార్, ఇది ఈ పర్స్పెక్టివ్ కాకుండా గవర్నమెంట్ పర్స్పెక్టివ్గా తీసుకుంటాము. ఓకే, గవర్నమెంట్ ల్యాండ్ ఏదైనా ఉన్నా వాళ్ళకి ఇంత కొన్ని కన్సర్న్ లేదా?
బయోడైవర్సిటీ పైన కొంచెం కానీ కన్సర్న్ లేదా? వాళ్ళకి తెలిసింది ఇదొకే పక్కన వచ్చేసి గ్రీన్ సింక్ ఉండేదనేసి, ఇంతగానో కన్సర్న్ లేదా అసలు? అన్ని జీవరాశులు ఉన్నాయి అక్కడ. ఆ క్యాబినెట్లో కూర్చున్న బట్టి గారు, మళ్ళీ శ్రీధర్ బాబు గారు ఇదే యూనివర్సిటీలో అల్యూమినై, వాళ్ళకి తెలియదా ఇక్కడ ఎలాంటి జంతువులు ఉంటాయి, ఏమేం స్పీషీస్ ఉంటాయి? స్టార్ టోటైస్, ఆ స్టార్ టోటైస్ ఎక్స్టెండ్ అవుతుంది యూనివర్సిటీలో. చాలా తక్కువ దాని పాపులేషన్ ఉంది. నేను వచ్చినప్పుడు చాలా మెజారిటీలో స్టార్ టోటైస్ లేక్స్ పక్కన చూస్తున్నాను. ఇప్పుడుండే పరిస్థితుల్లో ఏమవుతుందంటే, ఈ 400 ఎకరాలు వీళ్ళు ఇలా డెమాలిషన్ చేసుకొని వస్తుంటే ఆ జంతువులు అనేది భయపడి ఇటుపక్క పోషన్ వస్తాయి. ఇక్కడ హ్యూమన్ హాస్టల్స్ ఎక్కువ ఉన్నాయి. సో దాని నుంచి కుక్కల పాపులేషన్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఆ కుక్కల అటాక్ కూడా ఈ జంతువుల పైన చాలా ఎక్కువగా ఉంటాయి. అలా చెప్పి భయపడడం కోసం ఉండేది పోలీస్, ఉండేది పబ్లిక్ సెక్టర్కి హెల్ప్ చేసే కోసం. ఇలాంటి గవర్నమెంట్, ఇలాంటి వర్స్ట్ అయిన గవర్నమెంట్ నేను ఎప్పుడు చూడలేదు సార్. వీళ్ళు ఈ గవర్నమెంట్, ఈ పోలీస్ ఫోర్సెస్ని అంతా స్టూడెంట్స్ పైన వాడుకుంటున్నారా ఏమి? వాళ్ళకి తెలంగాణ హిస్టరీ మర్చిపోయారనుకుంటాను. ఈ హిస్టరీ మళ్ళీ వాళ్ళకి గుర్తు తెప్పిస్తాము. ఈ యూనివర్సిటీ ఎలా ఎస్టాబ్లిష్ అయింది, స్టూడెంట్ అజిటేషన్ ఎలా ఉన్నింది ఈ తెలంగాణ ఫార్మేషన్లో, ఇదంతా వాళ్ళకి మళ్ళీ గుర్తు తెప్పిస్తాము. మేము ఫైట్ బ్యాక్ చేస్తాం సార్ దీనికోసం. సో అది విద్యార్థులందరూ ఒకే మాట తెలియజేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా 400 ఎకరాల భూమిని ప్రైవేటు పరం చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎటు పరిస్థితుల్లో ఊరుకోబోము. తమ ఫైట్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఈ పనిని ఆపేంత వరకు. ఇప్పటికే కోర్టులో కూడా పిల్లు వేసి ఉన్నాం కాబట్టి అది దానికి సంబంధించినటువంటి ఒక రిజల్ట్ అనేది వచ్చే వరకు వెయిట్ చేయకుండానే చాలా సీక్రెట్గా ప్లాన్డ్గా జేసీబీలు మొత్తం తీసుకొచ్చి ఇక్కడ మొత్తం ఆ ల్యాండ్ మొత్తాన్ని కూడా చదును చేయించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఇమ్మీడియట్గా ఆపాలనేది విద్యార్థుల సరి నుంచి వాళ్ళు చెప్తున్నటువంటి వాదన. ఇక్కడ మనం ఒకసారి విజువల్స్లో చూసినట్లయితే ఇప్పటికే పోలీసులు భారీ బందోబస్తుని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే డీసీపీ వినీత్ కుమార్ మొత్తం వచ్చి ఇక్కడ ఆ పరిస్థితిని సమీక్షించారు. ఇటు ఉమెన్ కానిస్టేబుల్స్ కావచ్చు, లేకపోతే మొత్తం ఏసీపీ స్థాయి అధికారులు ఇక్కడ దగ్గర ఉండి సిచ్యువేషన్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉన్నారు. అయితే ఒకవైపున లోపల ఎవరిని వెళ్ళనీయకుండా అంటే ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తుంటే మాత్రం వాళ్ళందరినీ ఐడీలు చెక్ చేసిన తర్వాత, క్షుణ్ణంగా చెక్ చేసిన తర్వాత మాత్రమే ప్రాపర్గా ఐడీస్ అనేవి ఉన్న వాళ్ళని మాత్రమే లోపలికి ఎంట్రీ ఇస్తున్నారు. ఎవరైనా ఐడీస్ లేకుండా ఉంటే మాత్రం వాళ్ళని ఏమాత్రం మొహమాటం లేకుండా వెనక్కి పంపించేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపున పోలీసులని అయితే స్టూడెంట్ లీడర్స్ మాత్రం అసలు పోలీసులు ఎందుకు ఇక్కడ ఉండాల్సినటువంటి అవసరం ఉంది, ఏదైనా ఉంటే ఆ విద్యార్థికి హెచ్సియూలో విద్యార్థులని పోలీసులు ఎందుకు కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందనేది విద్యార్థుల సైడ్ నుంచి వాళ్ళు లేవనెత్తున్నటువంటి ప్రశ్న. ఏదేమైనప్పటికీ యూనివర్సిటీ దగ్గర కొంత ఉద్రిక్తత పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వైపున పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేసి ఎటువంటి ఆందోళనలు జరగకుండా చర్యలు తీసుకుంటుంటే, మరోవైపు విద్యార్థులు మాత్రం లోపల జరుగుతున్నటువంటి ఆ ల్యాండ్కు సంబంధించి 400 ఎకరాల ల్యాండ్ను ప్రైవేట్ పరం చేయాలన్నటువంటి ఆలోచనలను ఇమ్మీడియట్గా మానుకోవాలి, లేకపోతే మాత్రం తమ ప్రొటెస్ట్ ఆపము అంటూ వైపున విద్యార్థులు తెలియజేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ వరుణ్తో రత్నకుమార్, హెచ్సియూ నుంచి.